అందరికీ నమస్కారము. మీకందరికీ విఘ్నులైన శ్రోతలందరికీ నమస్కారము. మీ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలండి. ఇక ఈవేళ మీ అందరికీ పాతిపెట్టిన నాణెములు 9వ భాగానికి స్వాగతం పలుకుతున్నాను. గత భాగంలో అంటే 8వ భాగంలో లవరాజు ఎవరు అనే సంగతి చెప్పాను. వీళ్ళు అందరూ 6 మంది ప్రయాణించి ఆ ముచ్చుకుందని గుహ వరకు వెళ్ళి అక్కడ తోరమాణుని కలవడం చెప్పాను. తండ్రి కొడుకులు కలిసినారు. తండ్రి కొడుకులు ఆనందపడ్డారు. కానీ తోరమాండికి వ్యాధి నెమ్మదించలేదు. అతను ఏ రోజు చనిపోతాడో జ్యోతిష్యం ప్రకారం అతనికి తెలుసు. అంతలోపల చేయదగిన కార్యక్రమము యువరాజు పట్టాభిషేకము అనుకున్నారు. ఉపనయనము ముందే జరిగింది కనుక ప్రవరసేనునికి తండ్రి యువరాజుగా పట్టాభిషేకం చేశాడు. ఇక్కడ తోరమాండు, అక్కడ హిరణ్యుడు ఒకేసారి మరణించారు. సరే, ఇక్కడ హిరణ్యుడు మరణించగానే మంత్రులు ఆలోచించారు ఎవరిని రాసి చేయాలా అని. ఒక మంత్రి, ఆ దేవాదాయ శాఖ మంత్రి చెప్పిన రేల్హండ్ చెప్పినా కూడా వాళ్ళు పెద్దగా దానికి ప్రాముఖ్యత ఇవ్వలేదు. ఆయన ఏం చెప్పాడంటే, తోరమాండుకి భార్య ఉంది, ఆ తోరమాండుని తోరమాండు చనిపోయేప్పుడు ఆయన భార్య నిండు చూలాలు, ఆమె తప్పించుకొని పోయింది అని తెలిసింది. ఆమె కుమారుని కన్నదేమో, అతనికి వెతికించి అతనికి పట్టాభిషేకం చేద్దాము అని రేల్హండ్ సూచించాడు. కానీ వీళ్ళు అనుకోవడము హిరణ్యుడు బతికి ఉండగా ఏం చెప్పాడో దానికి ప్రాముఖ్యత ఇవ్వాలనుకున్నారు మిగిలిన సచివులు, మంత్రులు. వారంతా ఇది హిరణ్యుడు బతికి ఉన్నప్పుడు నెక్స్ట్ తన తర్వాత ఎవరు రాజు అంటే అది చక్రవర్తి నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. మనం సామంతరాజులం కాబట్టి చక్రవర్తి చెప్పినట్టు చేయాలని సూచనగా ఒక మాట అని ఉంటాడు. కాబట్టి దానికే ప్రాముఖ్యత ఇచ్చి వీళ్ళందరూ తోరమాండి పుత్రుని వెదకాలి అనే అంశాన్ని పక్కన పెట్టి, అప్పుడు భారతదేశానికి చక్రవర్తి విక్రమార్క మహారాజు ఉజ్జయినిలో ఉంటారు. ఆయనకు సామంత రాజ్యమే కాశ్మీర రాజ్యం కూడా. ఆయన దగ్గరికి ఒక దూతను లేఖతో సహా పంపారు. దేనికి? ఒక రాజును పంపమని వాళ్ళు దానిలో అడిగినారు, ప్రార్థించారు చక్రవర్తిని. ఇక్కడ ఉజ్జయినిలో విక్రమార్క చక్రవర్తి పరిపాలిస్తున్నాడు. ఆయన చాలా ఉత్తముడు. ఉత్తములను కనుక్కోగలడు. మట్టిలో మాణిక్యాలని వెదికే శక్తి ఉన్నవాడు. ఆయన దగ్గరికి మాతృగుప్తుడు అనే ఒక కవి పండితుడు సేవకుడిగా వచ్చాడు. ఆయన ఏమీ అడగకోకుండానే సేవిస్తున్నాడు. రాజు ఉత్తముడు, ఎప్పటికైనా రాజు దృష్టి తన మీద పడుతుంది అనే ఆశతోనే ఆయన సేవిస్తున్నాడు. కానీ ఎన్నాళ్ళు గడిచినా రాజు ఆయనను గుర్తించలేదు సరికదా. ఆయనకి ఎటువంటి వేతనము ఏర్పాటు చేయలేదు. అతను ఎక్కడ ఉంటున్నాడు, భోంచేస్తున్నాడా లేదా, అతనికి తగినన్ని దుస్తులు ఉన్నాయా లేదా అని కూడా ఎన్నడూ విచారించలేదు. కానీ మాతృగుప్తుడు అవేవి పట్టించుకోకుండా సేవ చేస్తూనే ఉన్నాడు. కానీ విక్రమార్క మహారాజే ఒకరోజు గమనించాడు. ఆయన్ని గమనించి తానెందుకు ఆయనను ఇలా పరీక్షిస్తున్నాడు అని తనను తానే అనుకుని, ఎలాగైనా ఈ మాతృగుప్తుడిని ఉచిత రీతిగా సత్కరించాలి అనే ఒక భావం కలిగింది. అంతలోపల ఈ కాశ్మీర నగరం నుంచి దూతలు రావడము, వాళ్ళు మాకు రాజు కావాలని అనడము, దానికి ఆయన వారికి తగిన విధంగా జవాబు పంపడము, ఇవన్నీ జరిగాయి. ఇంకా అంతవరకు జరిగింది. మాతృగుప్తుడిని కాశ్మీరంకు పంపాలని ఆలోచన చేశాడు విక్రమార్క మహారాజు. ఇక్కడ వీళ్ళు తండ్రి చనిపోయాక ఏం జరిగింది? తోరమాండు చనిపోయాక ప్రవరసేనుడు, ప్రవరేశుడు, జిందురాజు, మిగిలిన వారు ఏం చేశారు అది చూడాలి. మళ్ళీ కథలోనికి ప్రవేశిద్దామా?
కథ మొదలు పెట్టమంటారా? ఇదిగోండి ఇలాగా 9వ భాగం ఇలా మొదలైంది. ముచ్చుకుందుని గుహప్రవేశం నుండి ఆ 14 ఆ దేశంను వదిలేసి వచ్చివేశారు. కాట ప్రాంతంలోకి వచ్చారు. అది కాట దేశం. లవరాజును కలుసుకున్నారు. లవరాజు వారికి స్వాగతం నడిపాడు. వారందరూ నెల్లాళ్ల తర్వాత మళ్ళా నిజంగా భోంచేశారు. లవరాజు సమృద్ధిగా భోజన పదార్థాలు తెప్పించాడు. జందురాజు యొక్క ధనము, లవరాజు యొక్క ధనము సమృద్ధిగా ఉండెను. పదార్థములు దొరకాలి కానీ ధనం నాకు లోపం లేదు. జందురాజు ఇలా ఆలోచించాడు. ప్రవరసేనుని రాజ్యం నాకు పునాది కాట రాష్ట్రంను వేయవలేను. ప్రస్తుతము శల్యపురాధిపతిని తొలగించి లవరాజును దాని దుర్గాధిపతిని చేయాలి. అలా చేయకుంటే ప్రవరసేనుని భవిష్య రాజ్యము పునాది అందే బీటిచ్చినట్లగును. మొట్టమొదట ఏమి చేయాలి అని ఆలోచించాడు. సర్వాధికారి ప్రవరేశుడు, సర్వాధిపతి తాను. తమరిద్దరు, సర్వాధికారి అంటే ఇక్కడ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి అని అర్థం. సర్వాధిపతి అంటే సేనాధిపతి తాను. తమరిద్దరు కూర్చొని ఆలోచనలు చేశారు. మిగిలిన వారిని ద్రాంగునం దుంచి వారిద్దరూ శల్యపురం పోయారు. వారు 3 నెలలు ముచ్చుకుందని గుహలో ఉన్నారు. రాజ్యం నందు జరిగిన మార్పులు వారికి తెలియవు. జాతకముల ప్రకారము హిరణ్య మహారాజు చనిపోయి ఉండును అన్న ఊహే కానీ జరగవలసింది జరిగినట్లు తెలియదు. వారు శల్యపురంనకు పోయారు. శల్యపురము కాశ్మీరంనకు ఉత్తరం కొస. అచ్చడికి శ్రీనగరం నుండి వార్తలు కూడా తొందరగా రావు. మహారాజు చనిపోయి 20 రోజులైంది. శల్యపురంలో ఆ వార్త అంత దృఢంగా లేదు. శ్రీనగరం నందలి అధికారులు కూడా అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఈ ప్రవేశ భాగిక ప్రదేశంలకు, అంటే ఇది వీళ్ళున్నది సరిహద్దు ప్రదేశం కదా, ఈ వార్తలను సులభంగా తెలియనియరు. ఒక రాజు చనిపోయి ఆ రాజు కొడుకు రాజ్యంనకు వచ్చుట వేరు. దాయాదుల్లో ఎవడో మరొకటి రాజు అవుట అంతకన్నా వేరు. దాయాది రాజగుటలో ఒక ఇబ్బంది ఉంది. దాయాదులు చాలా మంది ఉంటారు. ప్రతివాడు తన కుమారుడు రాజుగా చేయాలని అనుకుంటారు. ఎవరి సన్నిహితులు వారికి ఉంటారు. ఎవరి సన్నిహితులను వారు తమ పక్షంలకు ఏర్పరచుకుంటారు. ఆ సన్నిహితులలో దుర్గాధిపతులు ఉంటారు. వారికి సైన్యములు ఉంటాయి. ఎప్పుడు కొంత ప్రమాణమైన సైన్యంను సమకూర్చుకొనగలడో వాడు ఆయా దుర్గ ప్రాంతం నందలి చిన్న చిన్న పల్లెలను, పట్టణాలను ఆక్రమిస్తాడు. చిన్న చిన్న దుర్గాలను వశం చేసుకుంటాడు. ఆ దాయాదిని రాజ్యంనకు అర్హుడుగా నిలబెడతాడు. శ్రీనగర సైన్యంనకు వీరికి యుద్ధములు జరుగును. వీరిలో ఎవరు మహాపరాక్రమంతుడై శ్రీనగర సైన్యంను 2-3 స్థలములందు ఓడించినా కానీ వీని సైన్యం శ్రీనగరం మీదకి పోలేదు. ఇది ఒక దాయాదిని రాజుగా చేసినప్పటి సంవిధాన లక్షణం. రాజుగా చేయబడింది దాయాదే కాదు, ఎవడో కొత్తవాడు. అప్పుడు రాజ్యం నాకు అంత ఆపత్తి లేదు. ఏలయనగా దాయాదుల్లో 4-5 రాజ్యంను కోరుకునేవారు ఉంటారు. వారిలో వారికే పడదు. ఎవరి స్నేహితులు వారికే ఉంటారు. పెద్ద సైన్యంను పోగు చేయటకు వీలుండదు. శ్రీనగరం వచ్చి చేయవలసిన పని వారిలో వారే చేసుకుంటారు. ఇంతకు ప్రవరసేనుడు మా రాజని ప్రవరసేనును నిలబెట్టి సైన్యంను నిలబెట్టేది దుర్గాధిపతి లేడు. శ్రీనగరం నుండి శల్యపుర దుర్గాధిపతికి సరైన వార్త లేదు. ఈ శల్యపురంతో కలిపి ఉత్తర దిశ దుర్గములు 10 ఉన్నాయి. ఈ 10 దుర్గముల రాజ్యాంగ పరిస్థితులను, రాజకీయ వ్యవహారములను పర్యాలోకన చేసేది సచివుడు ఉన్నాడు. అతని పేరు కులరాజు. ఆ సచివుని అదుపు నుండి ఈ 10 దుర్గములు తొలగుట కష్టం. శల్యపుర దుర్గాధిపతి విజయుడు. అతన్ని హిరణ్య మహారాజు దుర్గాధిపతిగా స్థాపించాడు. విజయుడు వంశ పరంపరయ దుర్గాధిపతులైన రాజవంశములలోని వారు కాదని కులరాజుకు తెలుసు. రాజకీయ వ్యవహారముల యొక్క నడక కొరకు, హిరణ్య మహారాజు యొక్క ఆజ్ఞానుసారణ కొరకు
కులరాజు విజయుని అంగీకరించాడు. ఈ స్థితి ప్రవరసేన జిందురాజులు తెలుసుకున్నారు. వారికి శ్రీనగర వార్త సంపూర్ణంగా తెలియలేదు. ఇద్దరు శ్రీనగరంకు పోయినారు. అచ్చటి వార్తలన్నీ తెలుసుకున్నారు. ఇద్దరికి భయం వేసింది. రాజసభ గడుసరిగా ప్రవర్తించింది. హిరణ్య మహారాజు చేసిన కట్టుదిట్టమే దృఢంగా ఉంది. చక్రవర్తి చేత నియమింపబడిన రాజును కాదంటే ఎట్లు? తాము కొంత సైన్యం పోగు చేసి శ్రీనగరంన కొందరిని తిరగదీసి చక్రవర్తి చేత నియమింపబడిన రాజుతో యుద్ధంకు సిద్ధమైతే చక్రవర్తి సైన్యం వస్తుంది. చక్రవర్తి సైన్యం రానక్కర్లేదు. గాంధారము మొదలైన పొరుగు దేశములకు చక్రవర్తి ఆజ్ఞ వస్తుంది. దారద సైన్యం, వారి సైన్యములు వస్తాయి. ఇద్దరును దిగులు పడిపోయారు. ప్రవరేశునకు శ్రీనగరంలో ఒక తెరపి చిక్కింది. ఒక వెసులుబాటు కనిపించింది. అప్పుడు ప్రవరేశుని హిరణ్యుని గూఢచారులు వచ్చి బంధిస్తారన్న భయం లేదు. ఆ గూఢచర్యము ఏడాది కిందే సమసిపోయింది. ప్రవరేశునికి అప్పుడు తెలిసింది. ప్రవరేశుడును జిందురాజు ఒక రాజానకుని గృహం నందు విడిచారు. రాజానకుడు అన్నది గొప్ప బిరుదు. ధనవంతుడు, దాత, దేశం నందు ప్రధాన పురుషుడు అయిన వానికి మహారాజు రాజనకుడు అన్న బిరుదు ఇస్తూ ఉంటాడు. ప్రవరేశుడు రహస్యంగా కూర్చుండి మళ్ళా లెక్కలు కట్టాడు. పూర్వము దేశ జాతకంను చూసేవాడు. ఇప్పుడు ప్రవరసేనుని జాతకం తీసుకున్నాడు. ప్రవరసేనునికి 5 ఏండ్ల వరకు రాజయోగం లేదు. ప్రవరసేనుడు చిన్నవాడు, 16 ఏండ్ల వాడు. అప్పటికి యోగ్యమైన వయసు కూడా వస్తుంది. అదెలా ఉంచి మొట్టమొదట కాట దేశము తమకు స్వాధీనం కావాలి. అది తమకు కార్యస్థానం కావాలి. ఒక కార్యస్థానము ప్రవరసేనకు ఉండాలి. అది కాటదేశం ఒకట మేలు. ముచ్చుకుందుని గుహదేశము అభేద్యము, శత్రువులకు తెలియనిది. ఆ రహస్య స్థానమున తోరమాణుని మీద కాపలా ఉన్న 12 మంది రహస్య స్థలములందు నియోగింపబడితే 1000 మంది శత్రు సైన్యము ఏమీ చేయలేదు. జిందురాజు నిశ్చయించాడు. అచ్చట 12 స్థానములు రహస్య దుర్గోపరి దేశములు రక్షణ స్థానములుగా ఏర్పరచవలను. ప్రతి స్థలమునందు రెల్లు బాణములు వేయిగా నిలువ చేసి ఉండాలి. ఆ 12 మంది ఆ విద్యలో మహాకుశలురు. మరియు అవసరమైతే ప్రవరసేనుడు ముచ్చుకుందని గుహయందే ఉంటాడు. అతన్ని శత్రువులు ముట్టుకోలేరు. ప్రస్తుతము విజయుని తొలగించాలి అంటే శల్యపుర దుర్గాధిపతిని, అక్కడ లవరాజును స్థాపించాలి. జిందురాజు కులరాజుతో మాట్లాడాలి అనుకున్నాడు. సచివుడు అనగా సర్వాధికారికి కించిదూనుడు. అంతవాణి వద్దకు తాను పోట కష్టం. దర్శనమిస్తాడు, గౌరవం చేయుడు. అతని మాటకు వెలయి ఉండదు. వారు బస చేసిన రాజానకుని పేరు దిల్హా. అతనికి గౌరవం కలదు. అతన్ని తీసుకొని పోయి మాట్లాడితే ఎలా ఉంటుంది? ఆ రాజానకుడు ఎట్టివాడు? ప్రసంగంలో రిల్హణునికి మిత్రుడు అని తెలిసింది. ఒకనాడు రాజానకుడు, రిల్హణుడు, జిందురాజు, ప్రవరేశుడు కూర్చుండి ఇష్టాగోష్ఠి జరుపుతుంటే రిల్హణుడు ఇలా అన్నాడు. నేను ఆనాడు రాజ్యసభ పూర్వదిన కృత సంతాప సభలో చెప్పాను, తోరమాణుని కుమారుడు బతికి ఉన్నాడు. అతడు తోరమాణుని కుమారుడని నిరూపించుటకు తగినన్ని సాక్ష్యములు ఉన్నవి. అతన్ని వెతికించి తెప్పించి రాజ్యం అతనికి ఇప్పించుట రాజ్యసభ యొక్క ధర్మము అని. దానికి దిల్హా, నిజమే, ఎవరికి పట్టింది? రాజ్యసభ అన్న పేరే గాని మంకుడు ఎలా చెబితే అలా అమాత్యులను, సచివులను తమ ఉద్యోగంలో నిలబెట్టుకుంటకు మంకునకు తోడు మద్దలు వాయిస్తారు. జిందురాజు అన్నాడు, ప్రధాన విషయములలో అంతే, కానీ వీరు కొన్ని స్వతంత్రించి చేయవచ్చు అని. అప్పుడు ప్రవరేశుడు అన్నాడు, ఒక ఉదాహరణ తీసుకుందాం. శల్యపుర దుర్గాధిపతి ఉన్నాడు. అతని పేరు విజయుడు. వంశ పరంపరగా ఆ దుర్గంనకు ఒక రాజవంశం రాజులుగా ఉంటూ వచ్చారు. న్యాయంగా ఆ వంశంలోని వాడు లవరాజు. హిరణ్యుడు తనకిష్టుడని విజయుని తద్దుర్గాధిపతిని చేశాను. అది అన్యాయం కదా. కులరాజు సచివుడు, ఆయనకు మాత్రం తెలీదా? ఇప్పుడు హిరణ్యుడు లేడు కదా
అన్నాడు. బిల్హా అన్నాడు, లవరాజు వచ్చి చెప్పుకొనవచ్చు అని. చెప్పుకుంటే చూస్తాను అంటాడు, అధికారులు అంతే చేస్తారు కదా అని జిందురాజు అంటే, మరి ఏం చేయాలంటావు అని బిల్హా అన్నాడు. జిందురాజు అన్నాడు, ముందు పోయి కులరాజుతో ఈ సంగతి చెప్పాలి, అతన్ని ప్రసన్నుణ్ణి చేసుకోవాలి. రేపు పొద్దున ఏదో మార్గంలో లవరాజు విజయుణ్ణి తొలగించి తాను దుర్గాధిపతి అవుతాడు. లవరాజు శ్రీనగర రాజ్యంకు అనుకూలంగానే ఉంటాడు, కులరాజు పట్టించుకొనడు. అట్లయినా అప్పుడు బిల్హా అన్నాడు, అట్లయినా మనం నలుగురము లవరాజుకు జరగవలసిన న్యాయంను గురించి కులరాజుతో చెప్దాం. అతడు లవరాజుకు అనుకూలంగా ఉంటాడు. లవరాజును కా నేర్పు ఉంటే తన పితృయమైన దుర్గము తాను స్వాధీనం చేసుకొనను. సరే అంటే సరే అనుకుని నలుగురు కులరాజు వద్దకు పోయారు. రాజానకుడు తలకట్టుగా పోయారు, అంటే తమకు హెడ్గా. బిల్హా అంటే కులరాజుకు మంచి గౌరవం కలదు. కులరాజు కాడువా రాష్ట్రం నందు కల నానక అన్న గ్రామం నందు జన్మించినవాడు. నానక గ్రామం మిక్కిలి పేద ఊరు, నీటి వసతి లేనిది, అన్నీ పూరిపాకలు, అగ్ని ప్రమాదములు ఎక్కువ. అచ్చట ఒక వీధిబడి కూడా లేదు. అనారోగ్యము ఎక్కువైన గ్రామం. అమ్మవారు సమృద్ధిగా విహరించుచుండును. ఆ గ్రామంను బాగు చేయుటకు కులరాజు చెప్పగా బిల్హా 4 లక్షల దీనారములు ఇచ్చాను. నేడు ఆ ఒక గ్రామం నానక గ్రామము పట్టణం వంటిది. అంచేత కులరాజుకు బిల్హా అంటే అమిత గౌరవం. బిల్హా చెప్పిన మాట కులరాజు కాదనడు. కులరాజు దగ్గర బిల్హాకు మిక్కిలి చనువు ఉంది. అంతా విన్న తర్వాత కులరాజు ఇప్పుడు ఏం చేద్దామన్నాడు. బిల్హా ఇలా అన్నాడు, లవరాజు తన తండ్రి దుర్గమును తాను సంపాదించుకుంటాడు. అతడు శ్రీనగరమునకు సామంతుడే. ఇచ్చటి రాజు తూష్ణీంభావం వహించినచు చాలు, అంటే చూసి చూడనట్టు ఉంటే చాలు అనగా కులరాజు ఇలా అన్నాడు, మంకుడు ముక్కుకు సూటిగా పోవాడు. హిరణ్య మహారాజు ఎట్లు ఊహించెడివాడో ఆ ఊహ సాగవలయు అనేవాడు. కానీ ఆ వార్త నాకు వచ్చును, నేను దానిని తొక్కి పెడతాను. విజయుడు వచ్చి మంకునితో చెప్పుకొని రాదు. ఇలా అన్నాడు. విజయుడు వచ్చి మంకునితో చెప్పుకోకుండా చూసుకుంటే చాలు. నలుగురు కులవరాజు దగ్గర సెలవు తీసుకుని వచ్చారు. రాజానకుని గృహంనకు వచ్చిన తర్వాత నలుగురు ఒక్కసారి పగలబడి నవ్వారు. ఏమి రాజనీతి! ప్రవరసేన జిందురాజులు శల్యపురంనకు పోయారు. విజయుని ఆనపానులన్నీ తెలుసుకున్నారు. విజయుని శీలము సంశయగ్రస్తమైనది. శల్యపురంనకు ఒక గవ్యూతి మేరలో ఒక గ్రామం ఉంది. ఆ గ్రామం పేరు చిత్రరథము. దాని గ్రామ కాయస్థుడు అంటే గ్రామాధికారి, వాని పేరు త్రిపురుడు. త్రిపురుని భార్యకు విజయునికి సంబంధము. త్రిపురుడు నిస్సహాయుడై ఉండెను. లవరాజు నెల్లాళ్లలో ఆటవికులను శాబర్లను 1000 మంది సైన్యంను పోగు చేశాడు. వారందరినీ పెడతోల మళ్లించి శ్రీనగరం నుండి వచ్చు సైన్యముగా యాష్టికుని ఆధిపత్యం కింద శల్యపురంకు తెచ్చాడు. మహాసేనాధిపతి నుండి రాజానకుడు ఒక పత్రమును పుట్టించాడు. రాజ్యమునకు రాజు మారుచున్నాడు గనక ప్రవేశభాగ్యకైన శల్యపురం నందు అధిక సైన్యం ఉండాలి అని. యాష్టీకుడు 1000 మంది సైన్యంతో వస్తున్నాడని. అచ్చట ఇదివరకే 1000 మంది సైన్యం ఉంది. ఆ సైన్యంనకు అధికారి బోధనుడు. వాడు విజయునికి ప్రాణం. కొత్త పాత సైన్యములు 10 దినములలో చెలిమిని పెంచుకున్నాయి. విజయుడు త్రిపురుని ఇంటికి ఎప్పుడు పోయినాను లోధనుని వెంట పెట్టుకుని పోవును. లోధనుడు అతనికి రక్ష. ఒకనాడు చిత్రరథ గ్రామం నందలి త్రిపురుని చుట్టములందరూ విజయుడు చేయుచున్న ఈ దుష్కార్యమును ప్రతిఘటించవలనని సభ చేశారు. ఆ సభ జిందురాజోపజ్ఞకం అంటే జిందురాజు ఏర్పాటు చేసిండేది. ఆనాటి రాత్రి విజయాలోధనులు త్రిపురుని ఇంట్లో వధింపబడ్డారు. లవరాజు శల్యపుర దుర్గాధిపతి అయ్యాడు. సైన్యమంతా యాష్టీకుని కింద ఉండెను. నోరెత్తిన వాడు లేడు. ఆ హేమంత నిశీధమున 3:30 జాములైన తర్వాత విక్రమార్క చక్రవర్తి ఆనాడు మాతృగుప్తుని పిలిచి,
రాత్రి కాలము ఎంత గడిచిందని, నీకు నిద్ర ఎలా వచ్చుట లేదని ప్రశ్నలు వేసి సమాధానములు పొంది మాతృగుప్తుడిని పంపించాడు. తర్వాత కాశ్మీరీయులైన ప్రకృతులకు అంటే ఆ అధికారులకు ఆ నిశావేళ ఎందే మాతృగుప్తునకు తెలియకుండా నేను మాతృగుప్తుడన్న వాడిని పంపిస్తున్నాను, వాడిని రాజుగా చేయవలసింది అని దూతల చేత వార్త పంపించాడు. మాతృగుప్తునికి ఈ సంగతి తెలియదు. అతడు వచ్చి మరలా ద్వారం నందున్నాడు. రాజు తన సేవకు సంతోషించవచ్చు, రాజు కవితా ప్రియుడు, తన కవితా శక్తికి సంతోషించవచ్చు. రాజు ఏమీ మాట్లాడలేదు. మాతృగుప్తుడు ఇలా అనుకున్నాడు, రాజుతోడి సంలాపము నిష్ఫలమైనది అని. గృహీత నైరాశ్యుడై ధ్యానం చేయుచుండదు. కానీ మాతృగుప్తునికి ఒక లాభం కలిగాను. ఆశ అన్న బరువు దిగిపోయాను. అతని శరీరము లఘూకృతి పొందెను. ఏదో మంచి వేళ వచ్చును, అతని సేవాఫలము లభించుచున్న సంశయం నేడు శాంతి పొందెను. పాపము మాతృగుప్తుడు ఆ రాత్రి రాజుతో మాట్లాడాడు కదా, ఆ మాటల వల్ల తను ఒక శ్లోకం చెప్పాడు కదా, ఆ కవిత్వం వల్ల రాజు సంతోషించి తననేదో ఆదుకుంటాడు, ఆదరిస్తాడు అని ఆశ పొందినాడు. ఇప్పుడు ఆ ఆశ కూడా పోయేసింది. ఇంకా ఎటువంటి ఉపయోగము లేదు తనకు అన్నప్పుడు అది కూడా ఒక శాంతి కలిగిస్తుంది. ఏదన్నా ఆశ ఉంటే బాధ, ఆశ అనేది లేకపోతే ఇంకా బాధ లేదు కదా. ఆహా, ఇన్నాళ్ళుగా నన్ను ఆశ అన్న పిశాచం పట్టుకుంది, నేను దాని చేత త్యజింపబడినాను, ఇంత సుఖంగా చరింపగలను, ఇంకా సుఖంగా ఉండగలను అనుకున్నాడు. గతానుగతికంగా ఈ మహారాజు మహోదారుడని, సద్గుణ పయోరాశి అని విని నేనంత భ్రాంతి పొందుకుని నాకు ఇప్పుడు తెలిసింది, జనప్రవాదం చేత నేను మోసపోయితున్నానని. సరీసృప గణములు పవనమును భుజించుచు భోగులన్న ప్రతిష్ట పొందినవి. సరీసృప గణములు అంటే పాములు, అవి వాయుభక్షకులుని వాటికి పేరు. ఏనుగులు సంగీతం పాడుచున్న బృంగములను నివారించుచు విస్తీర్ణ కరణములని చెప్పబడుచున్నది. ఏనుగులు చెవి దగ్గర పాడుతున్న జోరీగలను తోలుటకు ఆ చెవులు చాటల్లాంటి చెవులు పెద్దగా చేసుకుంది. శమీ వృక్షము అభ్యంతర సంహృతాగ్ని వికృతి అయి శమి అని చెప్పబడుచున్నది. శమీ వృక్షము తన లోపల అగ్ని దాచుకుని శమి అని చెప్పబడుతోంది. ఎడమ లేకుండా ఎదురు లేకుండా నిరర్ఘళంగా ఇట్లు ప్రలంపించుచున్న లోకం చేత సర్వమును విపరీతాత్మైంది. అంటే ఇలా అని లోకులు చెప్పుకుంటారు కాబట్టి ఇవన్నీ ఇట్లా నిజం కావు, ఇవన్నీ ఉత్త బూటకపు మాటలే. ఒకవేళ ఇతడు కూడా అనభిగమ్యుడేనేమో, అంటే విక్రమార్కుడిని కూడా మనము చేరలేమేమో, విక్రమార్కుడు కూడా అలాంటి వాడేనేమో, అందరూ గొప్పగా చెప్పుకుంటున్నారు కానీ ఆ గొప్పతనం అతనిలో లేదేమో అనుకున్నాడు. లోకంలో కొందరు తమకిష్టమొచ్చిన వారికి ధనమిస్తారు, స్వీకృతములైన వారి చేత త్యాగులని పోడబడతారు. ఆ పోడిక విని భ్రాంతిపడి పర్లా ధనవంతుల వద్దకు పోయి నిరాశలగుదురు. మరియు ఈ రాజు త్యాగి నిష్కలంకుడే, ఆయనందు దోషమేముంది? శ్రేయ ప్రతిబంధకమైన నింద్యమైన ఆ పుణ్యహీనతను చెప్పుకొనవలేను. ముక్త పరిపూర్ణములైన సుక్తికలు సముద్రం నందు తరంగములచే ఒడ్డునకు తోయబడుచున్నవి, కానీ ప్రతికూల వాయువులు వాడిని లోనికే తరుముచున్నవి. ఇచ్చటి దోషమెవరిది? ఈ భాగ్య విపర్యయము యాచకుని దోషము, ఇది దాత యొక్క దోషం కాదు, అతని దాతృతా గుణమునకు లోపం కాదు. వివేకైన వాడు సంపదల కొరకు రాజును ఆశ్రయించుడు, రాజపురుషులను సేవించును అని మళ్ళీ తనను తానే అనుకున్నాడు. నాకు ఆ అదృష్టం లేదు, అందువల్లే నాకు రాజు నన్ను ఆదరించలేదు, ఇందులో రాజు దోషమేముంది అనుకున్నాడు. ఎవరు పశుపతి యొక్క పాదమూలమును సేవించునో వానికి ఫలించినది భస్మము. కానీ అతడు ఎక్కువ వృషనాయకుని సేవించువాడు జాత రూపమును పొందుదురు. ఇంత ఆలోచించి నేను నా ఎందు దోషం చూసుకోలేకున్నాను. ఇక్కడ ఇంకోసారి అంటున్నాడు, అది ఒక పాట గుర్తొస్తుందండి. ఇక్కడ సీతారామ శాస్త్రి
రాశారు చూడండి. బూది ఇచ్చేవాడినేమి అడిగేది అని, ఆది భిక్షువు వాడినేమి అడిగేది, బూదినిచ్చేవాడినేమి అడిగేది అని అదే రాస్తున్నాడు. ఇక్కడ పశుపతి యొక్క పాదములను సేవిస్తే వానికి ఫలించినది భస్మము. అంటే శివుణ్ణి ఆరాధిస్తే దొరికేది బూడిదే కదా, భస్మమే కదా అని. అంతకన్నా అతడెక్కే నందిని సేవిస్తే జాత రూపంలో పొందుదురు. ఇంత ఆలోచించి కూడా నేను నా యందు దోషం చూసుకోలేకున్నాను. నేను ఇతరుల చేత అనాదృతుడను. ఈ సంగతి తెలుస్తూనే ఉంది. నేను నా యందు దోషం తెలియకుండా ఉన్నాను. ఎవ్వరూ నన్ను ఆదరించడం లేదు. ఈ సంగతి తెలుస్తూనే ఉంది. ఇంకొక రాజును సేవించి ఫలితంను పొందుతానా? రాజులు కూడా గతానుగతికమైన ప్రవర్తనకే పాల్పడతారు. ఇది లోకమునందున్న దోషము. ఆ గుడ్డు మంచిదైనా ఆ ఊరిలోనే అమ్మకం పోవునంటారు. వీడు మంచివాడైతే పూర్వాధికారి వీడిని ఎందుకు మన్నించలేదు అంటారు. పూర్వాధికారి వీని గుణములను గ్రహించలేకపోయానని ఎవరూ భావించరు. అధికారం అన్నది ఒక విలక్షణమైన పదార్థపు ముద్ద. దాని సూత్రములు దానివే. అధికారులందరూ తత్సూత్రములను అనుసరించిన జనము వారి లక్షణమే వేరు. ధనవంతులు పేదవారి అన్న విభాగం కంటే అధికారులు సేవకులు అన్న విభాగం లోకమునందు యుక్తం. ఏ నీటి బిందువులు సముద్రాంతర్గతముల యాథోదరముల చేత పైకెత్తబడుచున్నావో, మరలా సముద్రం నందు పడిన వానినే సముద్రం కౌగిలించుకుని వానిని ముత్యములుగా కూర్చుచున్నది. ఇతరుల చేత కృతాధారుడైన వాడే ఎప్పుడైనాను రాజుల చేత ఆదరింపబడుచున్నాడు. ఈ రీతిగా మాతృగుప్తుడు భావించుచు సేవ్యుడైన విక్రమార్క చక్రవర్తి యందు నిరాదరుడయ్యను. తత్వజ్ఞనైన వాని బుద్ధి కూడా కిన్నుడైనచో విపర్యస్తమగును కదా. అంటే ఇతను విక్రమార్కుడు తనను ఆదరించలేదని ఆయన గురించి నిందాపూర్వకంగా మనసులో అనుకుంటూ ఉన్నాడు. ఎంత వేదాంతము తత్వం తెలిసినా కూడా బాధగా ఉన్నప్పుడు మనసు సరిగా ఆలోచించదు కదా అంటున్నాడు రచయిత. అంతటా ప్రభాతం అరుదించను, పక్షుల కిలకిలారావములు వినిపించను, రాజసౌధ కుడ్యములందరి మణులు కూడా మాణిక్యములుగా కనిపించను. నిద్రలేక ఎర్రవారిన మాతృగుప్తుని కన్నులు నిశావేళ లక్ష్మి సంగమ జాతారుణముల అన్నట్లు తోచను. ధూళి దూసరితమైన అతని వస్త్రములు రత్నాంబరముల వలె తోచెను. అంతటా రాజు ఆస్థాన స్థితుడై మాతృగుప్తుని పిలుచుకొని రమ్మని క్షత్రనాదేశించెను. అతని కోసము అనేక ప్రతిహారులు వెదికిరి పట్టుకొని రాజు వద్దకు తీసుకుని వచ్చారు. ఆశ అంతరించిన కళ్ళతో మాతృగుప్తుడు రాజాంతమును ప్రవేశించి కృత ప్రణాముడై నిల్చుండెను. నమస్కరించి నిలబడ్డాడు. రాజు పక్కన లేఖాధికారి ఉన్నాడు. రాజు అతనికి కనుబొమ్మలతో స్థాన చేశాను. లేఖాధికారి మాతృగుప్తునికి ఒక లేఖ ఇచ్చాడు. రాజు స్వయంగా ఇలా అన్నాడు: ఏమండి, మీరు కాశ్మీరంలో నెరుగుదురా? అచ్చటికి పోయి నా ఈ శాసనమును వారికి అర్పించవలను. నా మీద శపథం చేయవలేను. మార్గం నందు ఈ శాసనమును చదవరాదు. మార్గం నందే ఆజ్ఞను మార్గమునంది ఆజ్ఞను విస్మరించరాదు. మాతృగుప్తుడు రాజు యొక్క ఆశయం నెరగని వాడై దాని యందు తనకేదో క్లేశమున్నదని శంకించి రత్నాంకుర ద్యుతి అయిన ఆ లేఖను దహన జ్వాలగా భావించను. ఇక్కడ ఏమైందంటే రాజు ఇది చాలా కాన్ఫిడెన్షియల్ లెటర్, నువ్వు మధ్యలో దీన్ని తెరిచి చదవకూడదు అని అన్నాడు. రాజు ఉద్దేశం ఏమంటే మాతృగుప్తుడు కాశ్మీరంకి పోయే వరకు మాతృగుప్తునికి సంగతి తెలియకూడదు, అతను ఆశ్చర్యంతో సంతోషించాలని రాజు ఉద్దేశం. మాతృగుప్తుడు ఏమనుకుంటున్నాడు, ఆ లేఖలో తనకు ఏదో కీడు ఉంది, అందువల్ల రాజు చదవద్దు అంటున్నాడు అని. అది సంతోషంగా కూడిన లేఖను దహన జ్వాలగా, నిప్పుగా భావించాడు మాతృగుప్తుడు. అంతటా మాతృగుప్తుడు బయలుదేరాడు. మాతృగుప్తుడు నడిచిపోతుండగా జనులు ఇలా అనుకున్నారు: ఇతడు క్లేశోచితుడు కాదు, దరిద్రుడు అని అనుకున్నారనమాట. ఇతనికి ఇబ్బందులకు తగినవాడు కాదు, ఇది ఒక దరిద్రుడిలాగున్నాడు. రాజు ఇతనికి దారిభత్యం కూడా ఇవ్వలేదు. ఇతడు అబాంధవుడు, అంటే బంధువులు లేనివాడు.
ఆహా, రాజు నిందాయోగ్యమైన పని చేయించున్నాడు అని. పాపము ఇతనికి పట్ల రాజు సరిగా ప్రవర్తించటం లేదు అని. దివారాత్రములు తనను సేవించుటకు చెప్పరాని కష్టములు పడిన ఇతని విషయంన రాజు ఎంత అర్థం తెలుసుకుని వాడయ్యన. ఎచ్చటికో లేఖను పంపించుట అన్నది సామాన్య పురుషుని చేత చేయించవలసిన పని. అర్హుడై ఉత్తముడై పండితుడైన ఇట్టి వాణి చేతన లేఖవాహక క్రియ చేయించవలసింది. ఇచ్చట రాజదోషం లేదు. సేవకుడు ప్రభువుని ఏ ఉపాయంతో సేవించునో భేదం చూడలేని ప్రభువు వాణిని అట్లే పాలించును. ఇలా లోకం వంచింపబడుచున్నది. అర్హుడు అనర్హుని వలె ప్రవర్తించును. అధికారి తెలుసుకొనలేడా అని వీని అభిప్రాయం. రాజు వాడిని అనర్హునిగానే చూచును. ఇది లోకం యొక్క లక్షణం. ఈ విద్వాంసుడు తాను తక్కిన విద్వాంసుల కంటే అధికుడని తెలిసియు రాజే తన గుణంను తెలుసుకొనగలడని సేవించాడు. నాగరిపతి భయోపశమం కొరకు సుఖార్థి అయి ఆదిశేషువు తన దేహంను కుంచుకొని మహావిష్ణువును సేవించాడు. విష్ణువు ఏం చేశాడు? ధరాభారావహంను నిరవధికమైన దానిని వాణి యందు పెట్టాడు. ఈ రాజు కాక ఇటు పండితుని వేరెవ్వరి ఇటు కార్యంన నియోగించును. నానా ద్యుతి మత్ పదార్థరసికమైన నెమలి ద్రవ్యరహితమైన ఇంద్రధనస్సును చూసి దాని వన్నెలకు మోహపడి అది తనకేమో ఎరగించునని నృత్యం చేయును. ఆవిష్కృత బర్హరాజయవును. ఆ మొగిలేం చేయును? 4 నీళ్లు చిందును. ఆ మేఘుని కంటే సున్యాసుడేవుడు? ఇట్లా జనం అనుకుంటూ ఉంటే మార్తగుప్తుడు ప్రయాణం చేస్తున్నాడు. నెమలి మేఘమును చూసి మోహపడి ఏమో అనుకుంటుంది. పురివిప్పి నాట్యం చేస్తుంది. ఆ మేఘుని వల్ల ఒరిగేదేముంటుంది? ఆ నెమలికి 4 చినుకులు రావడం తప్ప. ఇలా జనం అనుకుంటూ ఉన్నారు. మార్తగుప్తుడు ప్రయాణం చేస్తున్నాడు. అతని హృదయం ఉత్సాహవంతంగానే ఉండేది. వైరాగ్యవంతులైన జనులు, నిష్కల్మషులైన జనులు, పండితులైన జనులు సేవించినను, అధికారం చేసినను, సింహాసనం నుండి కూర్చుండినను, భిక్షాపాత్రం చేత్తో వహించినను వారి హృదయంలో నిక్షేపింపబడిన సంతోషంను ఎవడు హరింపగలడు? ఆ లేఖ యందు ఏమున్నదో తెలుసుకుంటే యందు మార్తగుప్తుడు రాజు చేత నిషేధింపబడినాడు. అల్పబుద్ధికి నిషేధింపబడిన దాని యందు ఆచరించడం యందు అది కాదు ఆదరం కలదు. దానిలో ఏమున్నదని వాడి ప్రాణములు గుంజును. ఏకపత్ని వ్రతునికి పరస్త్రీ భావం ఎట్లు ఉదయింపదో సత్పురుషునకు నిషేధింపబడిన దాని యందు బుద్ధి పోనే పోదు. అదే ఇంకొకటి అయి ఉంటే ఆ ఉత్తరంలో ఏముంది చూద్దామని మనసు పీకుతూ ఉంటుంది కదా. ఈయనకు మాత్రము అది చెప్పారు కదా చూడొద్దని, చూడకూడదు అనుకున్నాడు. మార్తగుప్తునకు దారి వెంట అనేక శుభశకనములు అగుతున్నవి. ఆ శుభశకనంలో అతనికి మార్గశ్రమాపనోదకములైన అంటే శ్రమ తగ్గించాయి. అతనికి మార్గం నందు ఒక సర్పం యొక్క పణాకోటి యందు ఖంజరీటము కనిపించింది. మార్గంలో ఒక చోట నిద్రపోయి అతడు రాజభవనంను ఆరోహించినట్టు స్వప్నంను కన్నాడు. మరి ఒక దినమున వాడికి సముద్రం లంఘించినట్టు కల వచ్చింది. శుభాశంసులైన ఈ నిమిత్తముల చేత శాస్త్రజ్ఞుడైన ఆ మార్తగుప్తుడు విక్రమార్క చక్రవర్తి యొక్క ఆదేశము తనకు శుభావహమని భావించాడు. అన్ని శుభశకనాలు కనిపించడంతో ఈ ఉత్తరంలో ఏదో తనకు శుభం జరిగేదే ఉంటుంది అనుకున్నాడు. కాశ్మీరంలందు నాకు కలుగు ఫలము స్వల్పమైనను అది అనర్ఘమైన దేశం, అందుచేత నాకు అది అధిక ఫలదాయే అవుతుంది అని తలంచాడు. అతడు పలు గ్రామంలో నిండిపోయాడు, బహుదేశములు దాటాడు. కఠోరారణ్యములు దాటినప్పుడు అనూహితంగా అతనికి ఎవరో ఒకరు తోడు సమకూర్చుండ్రి. నదులు దాటవలసి వచ్చినప్పుడు ధనవంతుల యొక్క ఏ ఇతర కార్యముల చేతనో సన్నిహితమైన నావలు తన కోసం ఏర్పడినట్టుండెను. మార్గం నందు ఏ పట్టణం పోయినా ఏ పల్లెటూరుకి ఎగినను గృహస్థులు ఇతన్ని చుట్టముట్టవలనని చుట్టం వలె చూచారు. మార్గమంతయు వృక్షములు అతనికి నీడబట్టాయి. పచ్చికలు అతని పాదముల కింద పట్టుకంబళములను పరిచాయి. సుఖశీతలములైన వాయువులు వానికి ఎదురొచ్చాయి. ఇలా అతడు ప్రయాణం చేసి క్రమవర్తమన పేరు గల ప్రదేశంలో చేరిన. అది కాశ్మీరంలోని భాగం. అందు సూరపురం అన్న పట్టణం కలదు. అది దుర్గస్థానం. ఆ సూరపురం అన్న దేశము కాంబవము అని పిలువబడుచుండెను. ఆ కాంబవము డక్కా నినాద స్థానం అనగా
పరదేశంలో నుండి శత్రు సైన్యం వచ్చించో అచ్చట డక్కాలు మోగింతురు. డక్కా మొత అంచెల మీద శ్రీనగరంలో చేరును. అది డక్కా నినాదస్థానం. మరియు శంఖముల నూదుదురు. కంబు అనగా శంఖమని అర్థం. కంబు సంబంధమైనది కాంబవం. అప్పుడు ఆ ప్రదేశము నానాజన సమయకిరణమై ఉండెను. అతనికి అచ్చట ఒక వార్త వినవచ్చును. ఏ కారణం చేతనో కాశ్మీరకులైన మహామాత్యులందరూ అచ్చట సమావేశమై ఉన్నారు. అంత మాతృగుప్తుడు తన ధూసరిత వస్త్రములను తొలగించి ధవళాంశకములను తెల్లటి వస్త్రములను ధరించి చక్రవర్తి యొక్క ఆజ్ఞాపత్రం వారికి సమర్పించడానికి వెళ్ళాడు. ఆ మాతృగుప్తుని చూచి జనులందరూ దారి ఇచ్చారు. అతన్ని చూచి ఎవరో మహాపురుషుడని వాళ్ళు అనుకున్నారు. అతడు ఆ జనం నడుమ పోతుంటే ఎందుకో శంఖములు ఊదబడ్డాయి, ఎందుకో డక్కాలు మోగింపబడ్డాయి. పక్షి తీర్చింది. ఈ శుభశకములన్నిటినీ చూసి జనులు నివ్వెరపోయారు. అంతా మంత్రులకు విక్రమాదిత్య చక్రవర్తి నుండి దూత వచ్చాడు అని తెలిసింది. సమాసన్నుడైన మాతృగుప్తుని ద్వారపాలకుల అమాత్యునికి వచ్చినని నివేదించారు. మాతృగుప్తునకు సర్వత్రా దయచేయుడు, ప్రవేశించుడు మొదలైన మాటలే వినిపించను. అచ్చట మంత్రసభ జరుగుచుండెను. సామంతులందరూ పరివేష్టించి ఉన్నారు. మాతృగుప్తునకు అడ్డు వచ్చిన వాడు లేడు. అంతటా సర్వాధికారి సచివామాత్యులందరూ మాతృగుప్తుని రమ్మని వెలగల యాసనమునందు కూర్చోండబెట్టారు. అతనికి సత్క్రియలను చేశారు, పూజించారు. మాతృగుప్తుడు లజ్జపడుచుండెను, సిగ్గుపడుతున్నాడు. తాను వట్టి లేఖావాహకుడు. కాశ్మీర దేశ మంత్రి సామంతులు తన్నిట్లు గౌరవిస్తున్నారు. అంతటా ఆ మంత్రులందరూ మాతృగుప్తుని చూచి రాజాజ్ఞ ఏమని అడిగారు. మాతృగుప్తుడు రాజశాసనమును తనలోని అంగి నుండి తీసి వారికి అర్పించాడు. ఆ శాసనం కనిపించినంతనే సభలోనున్న మంత్రి సామంతులందరూ లేచి నిల్చుండి వినయం సూచించారు. దానిని వచించారు. సర్వాధికారి ఇలా అన్నాడు: అయ్యా, మాతృగుప్తులని శ్లాఘింపబడడు మహాపురుషులు తమరేనా అని. అనగా మాతృగుప్తుడు చిరునవ్వు నవ్వుచు తానే అనను. అంతటా ఎవరక్కడ రాజ్యాభిషేక సంభారములను వెంటనే సమకూర్చుడన్న వాక్యములు వినవచ్చును. క్షణ మాత్రంలో నా ప్రదేశము క్షోభమానమగుచున్న అర్ణవం వలె కలకలోత్తాల భూరిలోక సమాకులమైన, అంటే పొంగుచున్న సముద్రం మాదిరి తయారైంది. ప్రాముఖ్యమైన సువర్ణభద్రపీఠ ప్రతిష్ఠితుడై అంతటా ప్రకృతుల చేత, అంటే అధికారుల చేత మాతృగుప్తుడు అభిషేక్తుడయ్యను. అతని శరీరం నందు ఉఠదభిషేకాంబులు వింధ్యాతటం నందు ప్రవహించు రేవానది వలె ప్రవహించను. స్నాతానులిప్తాంగుడై సర్వాంగంలో ఎందలంకరింపబడిన భూషణం కలవాడై సమాకాంత సింహాసనుడైన అతనికి ప్రజలందరూ విజ్ఞాపనములు చేసుకోండి. అయ్యా మహారాజా, విక్రమాదిత్య చక్రవర్తిని మేము అర్థించితిమి. ఆయన తనతో సమానుడైన నిన్ను మాకు మహారాజుగా ఇచ్చను. ఈ ధాత్రిని నువ్వు పరిపాలించుము. ఈ దేశం నందలి మండలములన్నీ నీకు ప్రతి క్షణమునందు వశీకృతములై ఉండును. ఈ మండలము పరుల చేత ఆక్రమింపబడింది కాదు, పరులకు లభ్యమానమైనది కాదు. ఇది పరుల చేత దానం చేయబడినదిగా భావింపకము. జన్మ చేత పితరుల కర్తలుగా కనిపించరు, కానీ జన్మ పూర్వకర్మ చేత లబ్ధమైనది. మహారాజుల విషయంలో కూడా ఇతరుల కర్తలుగా కనిపించరు, కానీ పూర్వజన్మ కర్మ చేతనే రాజ్య సంప్రాప్తమగుచున్నది. ఇది ఎవరి వలననో నీకు సంప్రాప్తించినట్టు వారికి నువ్వు దాసుడైనట్టు భావింపకము. అట్లా భావించినచో మేమును నువ్వు కూడా లాఘవమును పొందుదుము, అంటే చిన్నబోదుము అన్నాడు. అమాత్యుల చేత ఇట్లు చెప్పబడి కూడా మాతృగుప్తుడు చక్రవర్తి యొక్క సత్కారంను భావించుచున్నవాడై చిరునవ్వుతో కూర్చున్నాడు. అంత మాతృగుప్తుడు అనేక దానములు చేశాడు, అభిషేక మంగళములన్నిటినీ నిర్వర్తించాడు. మర్నాడు రాజధాని అయిన శ్రీనగరం ప్రవేశింపవలదని మంత్రుల చేత అభ్యర్థమానుడై విక్రమార్క చక్రవర్తి కడకగా దూతను పంపెను. అంత మాతృగుప్తుడు కాశ్మీర రాజ్య వైభవం చూపించి, కాశ్మీర రాజ్య వైభవము ఉజ్జయిని రాజ్య వైభవంతో తొలతూగినట్టు తెలియగొలిపి విక్రమార్క చక్రవర్తికి తను ప్రతిస్పర్ధిగా భావించుకొంచు తన్ను తాను దోషిగా ఎంచుకొంచున్నాడు. ఇతరులైన భృత్యులను పిలిపించి
తాను పూర్వం విక్రమార్క చక్రవర్తికి చేసిన సేవను స్మరించుకొంచు అల్పములైనను కానుకలను పంపించాడు. చక్రవర్తి యొక్క అసామాన్య గుణములను స్మరించుచు పర్యశ్రులోచనుడై, అంటే కంటి నిండా నీళ్లతో, తాను స్వంతంగా ఒక శ్లోకంను రాసి చక్రవర్తికి పంపించాడు. దాని తాత్పర్యం ఇది: మహారాజా, నీవు నీ ఠీవిని పరిత్యజించవు, ఆత్మస్థుతిని చేసుకొనవు, నువ్వెవరికైనా దానం చేయనంచుచో దానిని సూచించవు, సత్ఫలములనిత్తు గర్జించని మేఘము వలె నీ ప్రసాదము ఫలము చేతనే తెలియబడుచున్నది. అంతా మాతృగుప్తుడు దిక్కుల నుండి సమాగతులైన సైన్యములతో సహా శ్రీనగరంను ప్రవేశించి ప్రమాగత అయిన దాత్రినిట్లో అట్లే పాలింపనారంభించాడు. నిజమే, కానీ ఈయన కొత్త రాజు, సర్వమును మంత్రుల చేత నివేదింపబడవలసిన వాడు. రాజ్యాంగ వ్యవహారములు సంస్కృత భాష యందు నిర్వర్తింపబడుచున్నను ప్రజల భాష వేరు, అది కాశ్మీర భాష. కొంత ప్రాకృతము, కొంత పాలి భాషతో మిశ్రితము. హూణాది దేశముల సాన్నిహిత్యం వలన బహు హూణ శబ్దములు భాషలు ప్రవేశించుండదు. రాజునకు ప్రజలతో ప్రత్యక్ష సంయోగం లేదు. ఇదియు కాక ద్రాంగ ప్రాంతంలో ఎందలి భాష శాబర్ల అవ్యాకృతము అలిఖితమైన భాషలోని శబ్దముల చేత కూడి ఉండను. ప్రవేశ భాగిక ప్రదేశం నందలి శబ్దముల స్వరూపం వేరుగా ఉండను. సామంతులున్నారు, రాజానకులున్నారు, ప్రతిహారులున్నారు, మహాట్టవులున్నారు. వీరందరూ కాశ్మీర జన్ములు. వారి వంశముల కథ ఈయనకు తెలియదు, వారి సాంప్రదాయములు ఈయనకు తెలియవు. ఈ క్లేశము సహజంగా ఉన్నది. భారతదేశం నందు పలు రాష్ట్రములు కలవు. ఉజ్జయిని రాష్ట్రము మాళవ దేశ రాజధాని. అచ్చటి భాష వేరు. రాజభాష ఎంత సంస్కృతమైనను రాజ్యాంగ వ్యవహారముల యందు దేశీయ శబ్దములు ఉండక తప్పదు. అవి పరిచిత రమణీయములు కావలేను, కానీ హఠాదప్తగ్రాహ్యములు కావు. అంటే వెంటనే అర్థం తీసుకోవడం కష్టం కదా. కాశ్మీరం నందు బౌద్ధము అనాది నుండి ప్రబలి ఉంది. మాళవ దేశం నందు అంత లేదు. బౌద్ధులు తమ రాజును మహాశాక్యుడు అంటారు. బౌద్ధమత ప్రాబల్యం అంతగా లేని మాళవాది రాజ్యంలందు రాజును మహాశాక్యుడు అనరు. అన్నచో అర్థగోచరత కలగదు. మరియు కాశ్మీర రాజ్యం వంటి రాజ్యంన సర్వశాఖలకు సర్వాధికారులు కల రాజ్యంన సర్వ వ్యవహారములు మంత్రి, అమాత్య, సచివ సర్వాధికారుల చేత నిర్వర్తింపబడి రాజ్యంన దండనాయకుడు, ధర్మాధ్యక్షుడు, కంపనుడు, కంపనీసుడు, కంపనోద్గ్రాహకుడు, అశ్వఘాస కాయస్థులు మొదలైన సర్వాధికారులు సంపూర్ణంగా స్మృతిబద్ధంగా వ్యవహరించుచున్నప్పుడు సర్వాధికారికి అతీతమైన విషయంలందు రాజు యొక్క ప్రసక్తి ఉండను. సర్వధర్మాధ్యక్షునకు మించిన అభియోగం రాజు దృష్టికి తేబడును. దండనాయకుని అదుపును మీరిన పౌరదోషములు రాజు ముందు పెట్టబడును. కంపనేశుడు తాను తట్టుకోలేని వ్యవహారం రాజుకు నివేదించును. కనుక రాజుకు దైనందిన వ్యవహారంలందు ఎక్కువ జోక్యం ఉండదు. మహాధర్మ నిర్ణయం నందు సర్వాధికారి రాజును అడగవచ్చు. సందిగ్ధములైన విషయములందు రాజాభిప్రాయంకు ప్రమాణం ఉండదు. ఒక వ్యవహారం యొక్క పరిష్కారము ద్విశాఖముగా ఉండను. రెండు శాఖల యొక్క బలాబలములు సమానములు. అప్పుడు రాజు యొక్క నిశ్చయం కావలేను. అది రాజు యొక్క ఇష్టం. రెండును చేయటం సాధ్యం కాదు, ఒకటే చేయాలి. అది ఏది? ఒకరి ఇష్టం మీద ఆధారపడి ఉండడం. ఆ ఒక్కడెవరు? రాజు. ఒకరికి శిరశ్ఛేదము ధర్మాధ్యక్షుని చేత శాసింపబడింది. దానికి ప్రజలు చాలామంది విముఖులు. ఆ దోషి క్షమించబడవలేనని పెక్కుమంది రాజానకులయ్యు మహాటములయ్యు అభిప్రాయం. ధర్మాధ్యక్షుని తీర్పు పెరదొక్కగలవాడు రాజొక్కడే. ఇది రాజ్యాంతర వ్యవహారం. మరికొన్ని వ్యవహారములు ఉంటాయి. శల్యపుర దుర్గాధిపత్య వ్యవహారము తొలుత కులరాజు అంగీకరణ చేత సమసిపోతుంది అనుకున్నారు. వధింపబడిన విజయుడు నిజంగా శల్యపుర రాజవంశీయుడు కాదు. హిరణ్య మహారాజు యొక్క అభిమానం చేత దుర్గాధిపతి అయినవాడు. ఆ అభిమాన స్వరూపము పూర్వము సుస్పష్టంగా తెలియలేదు. హిరణ్య మహారాజు యొక్క పట్టమహిషి ఉంది. ఆమె పేరు మమ్మానిక. మమ్మానిక అగ్రసోదరుడు కలడు. ఆయన పేరు దశరథుడు. హిరణ్యుడు మమ్మానిక మాట వినడు. దశరథుని మాట నిస్సంశయంగా వినేవాడు.
దశరథుడు హిరణ్యుని కంటే వయసు చేత పెద్దవాడు. శ్రేష్ఠసేనుడు హిరణ్యునికి మమ్మానికనిచ్చి చిన్నతనంలోనే వివాహం చేశాడు. మమ్మానిక విజయేశ్వర దుర్గాధిపతి కూతురు. అప్పుడు విజయేశ్వర దుర్గం శ్రేష్ఠసేనునికి ఎదురు తిరిగింది. విజయేశ్వర దుర్గం తన పక్షం నందు ఉండుటకు శ్రేష్ఠసేనుడు ఆ దుర్గాధిపతి కూతురైన మమ్మానికను హిరణ్యునకు చేసుకున్నాడు. ఆనాడు విజయేశ్వర దుర్గం శ్రేష్ఠసేనునకు క్లేశదాయి అగుటకు కారణం విజయేశ్వర దుర్గాధిపతి కింద ఉన్న సైన్యం యొక్క బలం. ఆ సైన్యం యొక్క బలము దశరథుడు సేనాపతిగా ఉండుట. దశరథుడు మహావీరుడు. అతని యుద్ధనీతి ప్రచండమైనది. కాశ్మీర దేశము నదులతో నిండి ఉన్నది. సంవత్సరంకు 3 సార్లు వరదలు వస్తుంది. వరదలు వచ్చినప్పుడు సైన్యములు కదలటకు వీల్లేదు. రాజ్య సైన్యములకు విజయేశ్వర దుర్గ సైన్యములకు యుద్ధమే జరగనీయలేదు దశరథుడు. నదులు వరదలు తీసిన తర్వాత రాజ్య సైన్యమును దశరథుడు ఒకసారి పంకంలో దింపి రాజకంపనుల యుద్ధనీతిని పంకిలం చేశాడు. ఆ దశరథుని శౌర్యమునకు యుద్ధనీతికి శ్రేష్ఠసేనుడు తట్టుకోలేకపోయాడు. విజయపర ప్రాంతం నందు రాజాధికారం ఏమీ ఉండకూడదు. దుర్గాధిపతి కప్పంను మాత్రం కట్టును. ఆ నియమములకు లోపడి శ్రేష్ఠసేనుడు సంధి చేసుకున్నాడు. కానీ శ్రేష్ఠసేనుడి నియమం ఏమంటే ఆ దుర్గాధిపతి తన కూతుర్ని హిరణ్యునికి ఇవ్వాలి. అప్పుడు రాజుదే పై చేయి అవుతుంది. వివాహమైన తర్వాత 4-5 ఏండ్లు హిరణ్యుడు విజయపుర దుర్గం నందే ఉన్నాడు. ఖడ్గ విద్య యందు, యుద్ధనీతి యందు, వ్యూహ నిర్మాణం నందు, శత్రు ప్రతారణమునందు దశరథుడు హిరణ్యునకు గురువయ్యాడు. హిరణ్యుడు రాజైనంత తన బావగారిని వచ్చి కంపనీస్ పదవి స్వీకరించమని హిరణ్యుడు అడిగాడు. దశరథుడు తన దుర్గరక్షణను వదిలిపెట్టి రానన్నాడు. అంతేకాదు, సామంతులలో ఎవడు తల పైకెత్తినా దశరథుడు చితకబడుచుచున్నాడు. దశరథుడు సర్వసైన్యాధిపత్యం వహించినను వహించకపోయినను రాజ్య సైన్యము దశరథ కంపనేశకంగానే ఉండేది. శల్యపురము ఒక కోసనున్నచో విజయపురం ఒక కోసనున్నది. లవరాజు పురుల వల్ల శ్రీనగరంకు నిత్యము వ్యవహారం క్లిష్టదశ అందుచుండేది. అది శ్రీనగరంకు అందుబాటులో లేని దుర్గం, మహాశైల మధ్యస్థమైన దుర్గం. ఆ దుర్గాధిపతి ఎప్పుడు ఎదురు తిరుగుటి వాని సైన్యం ఓడించటకు వీల్లేదు. రాజసైన్యం అచ్చడికి వెళ్ళినంతనే వారి కొండల్లోనికి పారిపోతారు. ఇంతలో నదులు ప్రవహించును. మహాసేనాధిపతి అచ్చట వదిలి వచ్చిన పరిమిత సైన్యంను వారి తర్వాత వచ్చి సంహరిస్తారు, లేదా వశపరుచుకుంటారు, లేదా లోభింపచేస్తారు. అంచేత దశరథుడు శల్యపుర రాజవంశంను తొలగించి ఆ రాజవంశీయులనందరినీ కొందరిని వెడలు నడిచి కొందరిని సంహరింపించి ఆ దుర్గాధిపత్యం విజయునందు సమర్పించాడు. ఇప్పుడు విజయుని బంధువులు పోయి దశరథునితో మొదలుపెట్టుకున్నారు. హిరణ్యునకు దశరథుడందు ఎంత గౌరవమో మంకునకు కూడా దశరథుని యందు అంత గౌరవం. దశరథుడు వచ్చి మంకునితో చెప్పాడు. దశరథుడు ఇప్పుడు వృద్ధుడైనాడు. కులరాజు మంకునితో సర్ది చెప్పాడు. కానీ మంకుడు హిరణ్యునికి వ్యతిరేకం చేయడు. ఈ వ్యవహారము మాతృగుప్తుడు నిర్ణయించవలేను. ఇట్టివి రాజునకు తప్పదు కదా. ఇక్కడ ఈ లవరాజు వ్యవహారము మంకుని ద్వారా రాజు వరకు వచ్చింది. దీనిలో రాజు ఒక నిర్ణయం తీసుకొనవలసి వస్తుంది అన్నమాట. సరే, ఇక్కడితో ఈ 9వ భాగము ముగిస్తున్నాను. ఇంకా గత వచ్చే వారము 10వ భాగంతో మొదలు పెడతాను. ఇక్కడ ఈనాడు మనము మాతృగుప్తుడు కాశ్మీర దేశంకు ఎలా రాజయ్యాడో తెలుసుకున్నాము. విక్రమార్క మహారాజు న్యాయస్థుడే, న్యాయవంతుడే. ఆయనకు ఈ తోరమాణని కథ తెలియదు. తోరమాణనికి ఒక కుమారుడున్నాడని, అతడు నిజమైన వారసుడని తెలియదు. తనకు ఎరుకలో ఉన్న ఉత్తముడైన మాతృగుప్తుడిని ఒక రాజుగా పంపించాడు కాశ్మీర దేశంకు, అంతే. ఇక మరి ప్రవరేశుడు ఏం చేస్తాడు? జాతకాల ప్రకారం చూస్తే ఇంకా 5 ఏండ్ల వరకు అతనికి రాజయోగం పట్టే అవకాశం లేదు ప్రవరసేనునికి. పైగా ప్రవరసేనుడు కేవలం 16 ఏండ్ల వాడు. అప్పటికి తగినంత వయసు కూడా వస్తుంది. అంత లోపల ఈ కాటనగరం నుంచి తాము మొదలు పెట్టాలనుకుంటున్నారు. మొదలు పెట్టారు.
ఒక దుర్గమ్మను స్వాధీనం చేసుకున్నట్టే. ఎందుకంటే తమకు అనుకూలుడైన లవరాజును అక్కడ దుర్గాధిపతిగా స్థాపించారు. కానీ అది ఇప్పుడు రాజు వరకు చేరింది దశరథుని ద్వారా, మంకుడి ద్వారా. ఇప్పుడు మాతృగుప్తుడు ఆ విషయంలో ఏం నిర్ణయిస్తాడో చూడాలి. ఒకవేళ యుద్ధం ఏమన్నా ప్రకటిస్తాడా? ఈ మాతృగుప్తుడు ఉత్తముడని ఈయనకు తెలీదు, ప్రవరసేనునికి తెలీదు. ప్రవరసేనుడు మాతృగుప్తుడిని కలిశాడా? మాతృగుప్తుడి గురించి ఏమనుకున్నాడు? ఇద్దరికి ఏమైనా వాగ్వివాదం మొదలైందా? చివరికి ఎవరు రాజుగా స్థిరపడ్డారు కాశ్మీర రాజ్యానికి? ఇవన్నీ వచ్చే 10వ భాగంలో తెలుసుకుందాం. ప్రస్తుతానికైతే ఇంతటితో ఆపు చేస్తున్నాను ఈ ప్రసంగమును. మళ్ళీ వచ్చే ఎపిసోడ్తో 10వ భాగంతో, ఏది పాతిపెట్టిన నాణములు నవల 10వ భాగంతో కలుస్తాను. అది ఆఖరి భాగము. ఆ ఆఖరి భాగంలో అన్నీ మనకు తేట తెల్లమవుతాయి విషయాలన్నీ. నిజానికి ఇక్కడ ఇటు ప్రవరసేనుడు ఉత్తముడు మంచివాడే, ఇటు మాతృగుప్తుడు చక్రవర్తితో పంపబడ్డాడు, ఈయన ఉత్తముడే. మరి వారిద్దరిలో మధ్య ఎలా సర్దుబాటు జరిగింది, ఎవరు చివరికి రాజుగా ఉన్నారు, ఏం జరిగింది, ఇవన్నీ విషయాలు 10వ భాగంలో తెలుస్తుంది. ఇక నా ఈ కథనం మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, నాకు సబ్స్క్రిప్షన్స్ పెంచండి, సరేనా? మరి మీ అందరికీ ఇంకొకసారి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అందరూ ఆనందంగా ఈ కార్తీక పౌర్ణమిని జరపాలని ఆశిస్తున్నాను. అందరికీ నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అందరూ హాయిగా ఉండాలని ఆశిస్తున్నాను. ఉండనా మరి? బాయ్ బాయ్.